వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. ఇంతకుముందు మనం 2 టాపిక్స్ అనేది కిరణ్స్ అర్థమెటిక్ అనేది 2017 వెర్షన్ లో చేసామంటే, ఇప్పుడు మనము కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ 2019 లో చూద్దామండి. ఇక్కడ ఎందుకంటే మనకి 19 లో 9500 క్వశ్చన్స్ ఉన్నాయండి. 9500 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనము 2017 బుక్ లో చెప్పామండి, అందులో 8700 క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయండి. కాబట్టి 2019 కొద్దిగా అడ్వాన్స్ గా ఉంది కాబట్టి, అంటే ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో 9500 ప్లస్ ఉన్న బుక్ లో మాత్రం క్వశ్చన్ చెప్పుకుందాం, అంటే యాడింగ్ క్వశ్చన్స్ కూడా చెప్పుకుందాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ 2019 చెప్తున్నామండి. 2019 లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దాం. సింప్లిఫికేషన్ అనే టాపిక్ మీకు కావాలంటే ముందు మనకి ఇందులో మనకి స్క్వేర్స్, క్యూబ్స్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్, సింప్లిఫికేషన్ రావాలంటే మనకి ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ అని రావాలండి. అంటే స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ అండ్ క్యూబ్స్, నెక్స్ట్ దీని యొక్క రూట్స్ అండి, అండ్ రూట్స్ అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ రావాలి. ఫ్రాక్షన్స్ తెలియాలి. నెక్స్ట్ డెసిమల్స్ ఉన్న టెక్నిక్స్ కూడా తెలియాలి. దాంతో పాటుగా ఆల్జీబ్రా అండి, ఆల్జీబ్రా సంబంధించిన ఫార్ములాస్ కూడా తెలియాలండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. స్క్వేర్స్, క్యూబ్స్ సంబంధించి వీడియో చేయడం జరిగింది. అలాగే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ సంబంధించిన వీడియో ఉంది, అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చూడండి. ఫ్రాక్షన్స్ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది, డెసిమల్స్ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. ఆల్జీబ్రా అనేది మనకి నంబర్ సెషన్ లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి. అలా ఆర్ఎస్ఆర్ బుక్ 1 లో కూడాను, అంటే బుక్ 1 లో చెప్పాము, బుక్ 2 లో కూడా చెప్పాము. కాబట్టి ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి రాసుకోమని చెప్పాము. అందరికి కిరణ్ పబ్లికేషన్ తీసుకున్న వాళ్ళకి కూడాను, మనకి ఆర్ఎస్ అగర్వాల్ తీసుకున్న వాళ్ళకి రెండింటికి కూడా మనం వీడియోస్ అన్ని పంపించడం జరిగింది. కాబట్టి అందులో ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ అన్ని కూడా మీరు పక్కన పెట్టుకుంటే సింప్లిఫికేషన్ అనే టాపిక్ అనేది సింపుల్ గా చేయొచ్చండి. ఓకేనండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టైప్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్యూమ్ దట్ రూట్ ఓవర్ 13 ఈజ్ ఈక్వల్ టు 3.605 అండి అప్రాక్సిమేట్లీ. అయితే రూట్ ఓవర్ 130 అంటే 130 ఈజ్ ఈక్వల్ టు 11.40 అప్రాక్సిమేట్లీ. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 100 అంటే ఈ రెండింటి వాల్యూలు ఇచ్చాడు. అయితే దీని యొక్క వాల్యూ కనుక్కోమంటుండే. ఇది రూట్ ఓవర్ 1.3 ప్లస్ రూట్ ఓవర్ 1300 ప్లస్ రూట్ ఓవర్ 0.013 దీని వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ రాస్తాను చూడండి ఏంటి ఇచ్చాడు. రూట్ ఓవర్ 1.3 ప్లస్ రూట్ ఓవర్ 1300 ప్లస్ రూట్ ఓవర్ 0.013 దీని వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి 0.3 ఇక్కడ 13 ఏమని రాసుకోవచ్చు అంటే, నేను ఇలా రాస్తున్నాను. రూట్ ఓవర్ 13ని 13/10 అని రాసుకోవచ్చు అండి. కానీ 13/10 అని రాసుకుంటే మళ్ళీ 10 రూట్ ఓవర్ లేదండి. కాబట్టి ఏం రాసుకుంటాను అంటే 130/100 అని రాసుకుంటున్నాను. చూడండి 1.3ని 130/100 అని రాసుకున్నాను. ప్లస్ ఇక్కడ చూడండి ఇది 1300 ఉంది కదండి, దీన్ని రూట్ ఓవర్ ఇప్పుడు 13 into 100 అని రాసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అదే 130 into 10 అని రాసుకున్నాం అనుకోండి 10కి మళ్ళీ రూట్ ఓవర్ లేదు. కాబట్టి ఏం రాసుకుంటాడు 13 into 100 అని రాసుకుంటాడు. ప్లస్ ఇక్కడ చూడండి రూట్ ఓవర్ దీన్ని ఏమో రాసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా 130 తీసుకున్నాం అనుకోండి, 130 తీసుకుంటే 13 తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇలా రాసుకోవచ్చు అండి. ఇక్కడ ఏముందండి 0.013 కదండి, దీన్ని 13 ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు ఉన్నట్టుగా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు 3 సున్నాలు ఉంటే దీనికి రూట్ ఓవర్ లేదండి. అదే 4 సున్నాలు ఉంటే రూట్ ఓవర్ ఉందండి. కాబట్టి 130/10,000 తీసుకోవచ్చు. 13 అంటే 130/10,000 అండి. ఓకేనండి, రూట్ ఓవర్ మొత్తం అండి. ఇప్పుడు చూడండి రూట్ ఓవర్ 130 వాల్యూ ఎంత అండి 11.40 కాబట్టి 11.40 ఇక్కడ రూట్ ఓవర్ 100 అండి. రూట్ ఓవర్ 100 ఏమవుతుంది 10 అవుతుందండి. ప్లస్ ఇక్కడ రూట్ 13 into రూట్ 100 అండి. రూట్ 13 వాల్యూ ఎంత అండి 3.605 ఇంటూ రూట్ 100 వాల్యూ ఎంత అండి 10 అండి. ప్లస్ ఇక్కడ రూట్ ఓవర్ 13 వాల్యూ చూడండి 130 వాల్యూ ఏమవుతుంది 11.40 రూట్ ఓవర్ 10,000 అంటే ఏమవుతుంది 100 అవుతుందండి. దీని వాల్యూ మొత్తం చూడండి 100 ఉంది కాబట్టి పాయింట్ అనేది జరుగుతుందండి. కాబట్టి 1.140 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఇంటూ 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది రైట్ సైడ్ జరుగుతుందండి. అంటే ఏమవుతుందంటే 36.05 అవుతుందండి. ప్లస్ ఇక్కడ పాయింట్ అదే బైలో మనకి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ జరుగుతుందండి. ఇక్కడ ఉన్నది 2 జీరోస్ అంటే 2 నెంబర్స్ ఇటు జరుగుతుంది. అంటే ఏమవుతుంది 0.1140 అవుతుంది. 1140 ఇవన్నీ ప్లస్ చేసేయండి ఏమవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి 1.140 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 36 అంటే పాయింట్ అన్ని కూడా ఒకే లైన్ లో రావాలండి.
36.05 అండి, పక్కన 0 వేసుకోండి. నెక్స్ట్ 0.1140 అండి, ఇవన్నీ ప్లస్ చేయండి. చేస్తే ఏమవుతుంది 0 0 4, ఇక్కడ 4 + 5 + 1 అంటే 10 అవుతుంది, 1 అవుతుంది. 1 + 1 + 1 అంటే 3 అవుతుంది. పాయింట్ ఇదేమో 37.304 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మన 37.304 ఏమో థర్డ్ లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి. ఓకేనండి, ఇక్కడ చూసుకోండి, కరెక్ట్ మెథడ్ ఎంచుకోవాలండి, ఇంకేం లేదు. ఇక్కడ 1.3 ఉంది కదంటే 13/10 వేసుకోవాలనుకోండి, అక్కడ మనకి మీకు రాంగ్ అయిపోతుంది. 13/10 వేసుకోకూడదండి, 130/100 వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ రూట్ అనేది దీనికి చెందుతుంది కాబట్టి √100 వాల్యూ ఉందండి, √10 వాల్యూ ఇక్కడ ఇవ్వలే కాబట్టి మనం అటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు అనమాట. ఇది ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించుకుంటే కరెక్ట్ చేయగలరు, లేకపోతే తప్పు అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఆన్ సింప్లిఫికేషన్ ఆఫ్ అని ఇచ్చిండు, అంటే ఇది సింప్లిఫై చేయమంటాడు. ఇది ఒక ఆల్జిబ్రిక్ ఫార్ములా రూపంలో ఉందంటే ఇప్పుడు దీన్ని మనం B గా తీసుకుంటే A² - B² రూపంలో ఉందండి. A² - B² రూపంలో ఉంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అండి ఇది. అబ్జర్వ్ చేయండి, 2.644 2.356 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అండి, అంటే A - B అనమాట. అప్పుడు పైన ఉన్న A² - B² ఏమని రాయొచ్చు అండి, A + B × A - B అని రాయొచ్చు. కింద మనకి A - B ఉందండి. ఈ A - B క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, మనకి A + B మిగులుతుందండి. మరి A ఎంత అండి, ఇక్కడ 2.644 అండి. B ఎంత అండి, 2.356 అండి. రెండు ప్లస్ చేసండి. 4 + 6 10 అండి. మళ్ళీ 1 వస్తుంది, ఇది కూడా 10 1, ఇక్కడ కూడా 10 వస్తుంది, ఇక్కడ 1, 2 + 2 4 4 + 1 అంటే 5 అండి, అంటే 5.000 వస్తుంది. ఈ జీరోస్ కి వాల్యూ ఉండదు కాబట్టి వాల్యూ ఆన్సర్ ఏమవుతుందండి, 5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. ది సమ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 120 and 300 ఇచ్చాడండి. ఇక్కడ వాల్యూస్ అనేది చాలా తక్కువ చూడండి, మనకి స్క్వేర్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి 120 నుంచి 300 కాబట్టి దీన్ని ఫార్ములా యూజ్ చేయకండి, నార్మల్ గా కలిపేయండి. 120 తర్వాత స్క్వేర్ ఏమవుతుంది, 11² అంటే 121, 11² తర్వాత 12² 144, 13² 169, ఇంకానండి 14² 196, 15² 225, 16² 256, నెక్స్ట్ 17² 218 అండి. ఇవే మనకి ఉన్నాయండి. మరి ఇంకా ఎక్స్ట్రా 18² తీసుకుంటే 324 కాబట్టి 300 కంటే ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ ప్లస్ చేసేయండి, అంత ఇంకేం లేదు, ప్లస్ చేసేయండి. ఇక్కడ చివరి డిజిట్ అన్ని వేరే ఉన్నాయి కాబట్టి ముందు చివరి డిజిట్ కనుక్కోండి. 1 + 4 5, 5 + 9 14, 14 + 6 అంటే 20 వస్తుంది. 0 20 25 31 31 + 9 అండి, అంటే 40, అంటే చివరి 0 రావాలండి. కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ 1400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి ఏమవుతుందండి, ఎందుకు చివరి ఖచ్చితంగా 0 రావాలి, అన్ని ప్లస్ చేస్తే చివరి యూనిట్ డిజిట్ లో 0 రావాలి కాబట్టి మరి ఇక్కడ యూనిట్ డిజిట్ లో 0 ఉంది, ఒకే ఆప్షన్ ఉందండి, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి ప్లస్ చేసి చూసండి, క్రాస్ చెక్ చేసుకోండి. మరి నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ది వాల్యూ ఆఫ్ 0.03 హోల్ స్క్వేర్ - 0.01 హోల్ స్క్వేర్ బై 0.03 - 0.01 ఈజ్ అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలి. 0.03 హోల్ స్క్వేర్, ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందండి, A² - B² రూపంలో ఉందండి, బై A - B అండి. A² - B² ఏమని రాయొచ్చండి, A + B × A - B అని రాయొచ్చండి, బై A - B అండి. A - B క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది మనకి, A + B మిగులుతుంది. A ప్లస్ ఏముందండి 0.03 ఉంది, B ప్లస్ ఏముందండి 0.01 ఉందండి. రెండు ప్లస్ చేసేయండి, అప్పుడు ఏమవుతుంది 0.04 అవుతుందండి, అంటే 0.04 అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. √72 - √18 ప్లస్ డివైడెడ్ బై √12 అండి. దీని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 72ని ఏమని రాసుకోవచ్చు అంటే 9 8s అని రాసుకోవచ్చండి, లేకపోతే ఇంకేమని రాయొచ్చండి 9 36 2s అని రాసుకోవచ్చండి. కాబట్టి ఇది నేను రాస్తున్నాను √36 2s అండి, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ 2 రాయాలన్నమాట, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ సంథింగ్ అని రాసుకుంటే బాగుంటుంది అనమాట. మైనస్ దీన్ని 9 × 2 అని రాసుకోవచ్చండి, 18 బ్రాకెట్ పెట్టుకోండి, డివిజన్ పెట్టుకోండి. నెక్స్ట్ √12 ఏమని రాసుకోవచ్చు అండి, √4 × 3 అని రాసుకోవచ్చండి. ఈ రూట్ అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి √13 అంటే ఎంత అంటే సరే √36 ఎంత అంటే 6 కాబట్టి ఈ రూట్ కి 2 కి రూట్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి √2 అలా రాసేయండి, అంటే 6√2 మైనస్ ఇక్కడ చూడండి √9 వాల్యూ ఎంత అంటే 3 అండి. మళ్ళీ 2 కి రూట్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి √2 అలా ఉంచండి, డివైడెడ్ బై ఇక్కడ కూడా √4 అంటే 2 అంటే 2√3 వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 6√2 ఇక్కడ 3√2 అండి, రెండు మైనస్ చేస్తే ఏమవుతుందండి 3√2 వస్తుంది. 3√2 బై 2√3 అండి, అంతేకాండి 3√2 బై 2√3.
ఇప్పుడు ఇక్కడ చూడండి ఆప్షన్ లో అది ఏదైనా ఉంటే అది ఓకే చేసేయండి, లేనట్లయితే మరి ఏదవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ రెండింటి కూడా ఏం ఆరాన్ని అక్కడి నుంచి చేయడం అనే మెథడ్ మీకు ఉందండి. అంటే రేషనలైజింగ్ డినామినేటర్ అంటారు ఇంగ్లీష్ లో అయితే, అది చేద్దామండి. 3√2 బై ఇక్కడ డినామినేటర్ లో మనకి 2√3 ఉందండి. రేషనలైజింగ్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే √3 తో గుణించండి రెండింటి కూడా. అంటే న్యూమినేటర్ కి డినామినేటర్ రెండింటి కూడా √3 తో గుణించినట్లయితే ఏమవుతుందండి 3 ఇంటూ రూట్ ఓవర్ ఇక్కడ √2 ఇంటూ √3 అండి, అంటే √6 అయిపోతుందండి. బై ఇక్కడ 2 ఇంటూ 3 √3 ఇంటూ √3 ఏమవుతుందండి 3 అవుతుంది, అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే 3√6 బై 2 ఇంటూ 3 అండి. అంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది మనకి √6 బై 2 మిగులుతుందండి. √6 బై 2 ఎక్కడ చూడండి మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది, అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. ది వాల్యూ ఆఫ్ √80 మైనస్ √112 అండి బై √45 మైనస్ √63 అండి. దీని వాల్యూ చూడండి √80 దీన్ని ఏ విధంగా రాయగలమో ప్రయత్నించండి. అలాగే √112 ని ఏ విధంగా రాయాలి అంటే విడదీయడానికి ప్రయత్నించండి, ఎంత వస్తుందో మనం చూడండి. ఇక్కడ √80ని మనము 16 ఇంటూ 5 అని రాయొచ్చండి, అంటే √16 ఇంటూ 5 అని రాయొచ్చు. మీకు అర్థం అవడం కోసం ఎంత రాస్తారంటే డైరెక్ట్ గా రాసుకోవచ్చు, 16 అంటే 4√5 అని రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ √112ని √16 ఇంటూ 7 అని రాయొచ్చండి. బై ఇక్కడ చూడండి 45ని √9 ఇంటూ 5 అని రాయొచ్చండి. 63ని √9 ఇంటూ 7 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, ఇక్కడ √16 అంటే మన 4√5 అవుతుందండి, ఇక్కడ కూడా 4√7 అవుతుందండి. బై ఇక్కడ ఏమవుతుందండి 3√5 అవుతుంది, ఇక్కడ 3√7 అవుతుందండి. ఇక్కడ 4 కామన్ తీసారనుకోండి ఏమవుతుందండి √5 మైనస్ √7 అవుతుంది. ఇక్కడ 3 కామన్ తీసారనుకోండి √5 మైనస్ √7 అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి 4/3 మిగిలిందండి, అంటే 4/3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4/3 ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఏమవుతుందంటే దీన్ని మనం ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చినట్లయితే 1 and 1/3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి 1 and 1/3 అయినా 1 and 1/3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చారండి. ఇటువంటి క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రైల్వే ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అనేది మనకి గ్రూప్ డి ఎన్టీపీసీ అనేది ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. అంటే చిన్న కన్ఫ్యూజ్ తో ఆన్సర్ తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఇస్తుంటాడండి. అయితే చూడండి ఏమి ఇచ్చాడండి 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 0.009 హోల్ స్క్వేర్ బై 0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 0.001 హోల్ స్క్వేర్ ప్లస్ 0.009 హోల్ స్క్వేర్ అని ఇచ్చిందండి. ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏముందండి, ఇక్కడ 0.1 అంటే పాయింట్ ఒక నెంబర్ ఉంటే ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయండి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 3 ఉన్నాయండి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉన్నాయండి. అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం అంటే రెండింటికి కూడా 100 తో మల్టిప్లై చేస్తున్నాను నేను. ఇలా రెండింటికి కూడా 100 తో మల్టిప్లై చేస్తాను. పైన 100 తో మల్టిప్లై చేయకుండా కింద మల్టిప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు ఈ 100 ఈ స్క్వేర్ లోపలికి వెళ్ళింది అనుకోండి 10 అవుతుంది. కాబట్టి పాయింట్ అనేది అడ్జస్ట్ అయిపోతుందండి. అంటే ఎలా మారుతుందండి, ఈ 100 అలా ఉంచండి, అంటే ఇంటూ చేస్తామని 100 అలా ఉంచండి. ఉంచేసి ఇంటూ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ అంటే పెద్ద బ్రాకెట్ పెట్టుకోండి ప్లస్ 0.01 హోల్ స్క్వేర్, అంటే పైన న్యూమినేటర్ మనం మల్టిప్లై చేయట్లేదు, ఓన్లీ డినామినేటర్ మాత్రం మల్టిప్లై చేస్తున్నాం అంటే హోల్ స్క్వేర్ వచ్చిందండి. హోల్ బై ఇప్పుడు 100 తో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 100 లోపలికి ఏమవుతుంది 10 అవుతుంది కాబట్టి 0.01 ఇంటూ 10 చేస్తే ఏమవుతుందండి 0.1 అవుతుందండి హోల్ స్క్వేర్ అండి. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఒక పాయింట్ తగ్గిపోతుందండి 0.01 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ కూడా ఒక పాయింట్ తగ్గిపోతుందండి, ఏమవుతుందండి 0.09 హోల్ స్క్వేర్ అవుతుంది. టోటల్ గా మనకి రూట్ ఓవర్ ఉందండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్ లో ఉన్నది కింద ఉన్నది మొత్తం ఒకేలా ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయాయి. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి √100 మిగిలిందండి. √100 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10 అండి, కాబట్టి 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8, ది వాల్యూ ఆఫ్ √0.03 హోల్ స్క్వేర్ ప్లస్ 0.21 హోల్ స్క్వేర్ ప్లస్ 0.065 హోల్ స్క్వేర్ బై 0.03 ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0.021 హోల్ స్క్వేర్ ప్లస్ 0.0065 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పాయింట్లు 4 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి, ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్లు 3 పాయింట్లు ఉన్నాయండి. సేమ్ ఇంతకు ముందులాగే మనకు ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి సేమ్ అండి. అంటే దీనికి కూడా సేమ్ 100 తో మల్టిప్లై చేయాలి, దీనికి కూడా 100 తో మల్టిప్లై చేయాలండి. ఈ మొత్తమును ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది మళ్ళీ సేమ్ √100 మిగులుతుందండి. దాని వాల్యూ ఎంత అండి 10 అండి. 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ది సమ్ ఆఫ్ అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ √0.01 ప్లస్ √0.81 ప్లస్
రూట్ ఓవర్ 1.21 ప్లస్ 0 రూట్ ఓవర్ 0.0009 అని ఇచ్చాడు. దీని వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు 0.01 వాల్యూ ఎంత అండి? 0.1 అండి. అంటే ఎప్పుడైనా ఇటువంటి రూట్ మీకు కావాలనుకుంటే అక్కడ పాయింట్ లేదనుకోండి, రూట్ చేయండి. ఇలా ఉందండి, 0.01 కి రూట్ ఓవర్ ఉందండి. ఇప్పుడు 1 కి రూట్ ఓవర్ ఎంత అండి? 1 అండి. ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ ఓవర్ తీసిస్తే మనకి పాయింట్ తో ఒక నెంబర్ వస్తుంది కాబట్టి 0.1 అవుతుందండి. ఇక్కడ 0.81 ఉందండి. 81 రూట్ ఓవర్ ఎంత? 9 అండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమొస్తుంది? పాయింట్ తో ఒక నెంబర్ వస్తుంది, 0.9 అవుతుందండి. ప్లస్ 0.9 ప్లస్ ఇక్కడ కూడా ఏమో చూడండి, రూట్ ఓవర్ 1.21 ఉందండి. ఇక్కడ పాయింట్ వదిలేస్తే 121 అండి. 121 రూట్ ఓవర్ ఎంత అంటే 11 కాబట్టి ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తో ఒక నెంబర్ ఉండాలి కాబట్టి 1.1 అవుతుందండి. ప్లస్ ఇక్కడ మనకి పాయింట్ తో 4 నెంబర్స్ ఉన్నాయండి. 9 కి రూట్ ఓవర్ ఎంత అంటే 3 అండి. రూట్ ఓవర్ 0.009 ఉంది కాబట్టి 9 కి రూట్ ఓవర్ 3 కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 4 నెంబర్స్ ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఇక్కడ 2 నెంబర్స్ రావాలండి. అంటే 0.03 అవుతుందండి. దీనికి కలిపి 0.03 కలిపిస్తే ఎంత అవుతుంది చూడండి. ఈ రెండు కలిపి 1 అంటే ఇది ఒక 1 అంటే 2.1. 2.1 ప్లస్ 0.03 అంటే ఏమవుతుందండి? 2.13 అవుతుందండి. కాబట్టి 2.13 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. The least number that should be subtracted from the number 32146 to make it a perfect square అని ఇచ్చారండి. చూడండి, the least number that should be subtracted from the number 32146 to make it a perfect square అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 32,146 నుంచి ఏ నెంబర్ ని తీసివేస్తే ఆ వచ్చే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నాడండి. అయితే చూడండి, ఇప్పుడు ఏం చేయొచ్చు అండి? నార్మల్ గా చేసినట్లయితే ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్ ద్వారా చేద్దామంటే అన్ని చివరి 5 ఉన్నాయి కాబట్టి మనం యూనిట్ డిజిట్ రావద్దు. నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేద్దాం. చూడండి, ఇప్పుడు 32146 కి డైరెక్ట్ గా రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 పేర్ గా తీసుకోవాలి కాబట్టి సింగిల్ గా 3 మిగిలిపోయింది కాబట్టి 3 కి సరిపోయే పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోండి. 1 1 1 2 2 4 ఎక్కువ అయిపోయింది కాబట్టి 1 1 పడుతుందండి. 1 1 1 కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏమవుతుందండి? 2 అవుతుంది. డైరెక్ట్ గా వార్ లో 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్ ఒకేసారి దించుకోవాలి. 21. ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 డబల్ చేసినట్లయితే 2 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి. అలా వేసి చూసినట్లయితే మనకి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఒక 1 వేసాం అనుకోండి, ఇక్కడ 1 వేయాలి అంటే 21 అయిపోతుంది. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ 9 వేసాం అనుకోండి, 9 వేసినట్లయితే 9 9 ఎంత అంటే 81, 8 9 2s 18 అంటే 26 ఎక్కువ అయిపోతుందండి. మనకి 21 రావాలి కాబట్టి ఇంకెంత పడవచ్చు అంటే మాక్సిమం అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే ఒక 7 ట్రై చేయండి. 7 ట్రై చేశారు అనుకోండి, ఇక్కడ 7 వస్తుంది. 7 7 49 4 నెక్స్ట్ 7 2s 14 అంటే 18 వస్తుందండి. 189. అదే 8 చేసాం అనుకోండి, 8 64 6 8 2 16 అంటే 22 ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి ఖచ్చితంగా 7 పడుతుంది. 7 చూడండి, ఇక్కడ 1 నుంచి 9 మైనస్ చేసిన 11 నుంచి 9 మైనస్ చేసి 2 అవుతుందండి. ఇక్కడ మళ్ళీ 1 ఉంటుంది. 11 నుంచి 8 మైనస్ చేస్తే ఏమవుతుంది? 3 అవుతుంది. 32 మిగులుతుంది. 32 పక్కన 46 అలా దించుకోండి. దించినట్లయితే ఇక్కడ 17 డబల్ చేస్తే ఏమవుతుందండి? 34 అవుతుందండి. ఈ 34 తో డివిజన్ చేసి ట్రై చేయండి. 34 తో డివిజన్ చేయడానికి ట్రై చేస్తే ఎంత పడుతుంది చూడండి. ఇక్కడ కూడా 34, ఇక్కడ 32 అప్రాక్సిమేట్ గా ఉంది కాబట్టి 9 ఒకసారి ట్రై చేసేయండి. 9 ట్రై చేసినట్లయితే ఎంత రఫ్ వర్క్ అండి. 9 ట్రై చేయండి. 9 9 81, 81 8 ఇక్కడ వేసుకోండి. డైరెక్ట్ చేద్దాం. 9 4 36, 36 ప్లస్ 8 అంటే మనకు 44 వస్తుంది. 4 ఉంది. ఇంకా నెక్స్ట్ 9 తో 9 3 27, 27 ప్లస్ 4 అంటే 31 అవుతుందండి. ఇక్కడ 31 ఇక్కడ వేసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 5 వచ్చింది. ఇక్కడ మనకి 4 నుంచి 4 మైనస్ చేస్తే 0, 2 నుంచి 1 మైనస్ చేస్తే 1 అంటే 105 అవుతుందండి. అంటే రిమైండర్ 105 అవుతుందండి. ఈ రిమైండర్ అనేది ఇక్కడ తీస్తాం అనుకోండి, తీస్తే మిగిలిన నెంబర్ అంతా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. కాబట్టి ఆ రిమైండర్ మనకి ఏమవుతుంది? ఎక్స్ అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 105 ఇస్ కరెక్ట్ ఆన్సర్.
105 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. సింప్లిఫై రూట్ ఓవర్ 12.1 whole square minus 8.1 whole square divided by root over 0.25 square plus 0.25 into 19.95. ఈ క్వశ్చన్ లో చూడండి, మనకి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. ఇది మనకి ఇక్కడ మనకి 0.25 0.25 రెండిట్లకి కామన్ ఉంది కాబట్టి ఇది కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అంటే 12.1 ప్లస్ 8.1 అండి. అంటే ఏమవుతుంది 20.2 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసాం అనుకోండి, 12.1 నుంచి 8.1 మైనస్ చేసినట్టు 4 వస్తుందండి. అంటే మనకి ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి కాబట్టి 20.2 ఇంటూ 4 అవుతుందండి. బై ఇక్కడ మనము 0.25 కామన్ తీసాం అనుకోండి, 0.25 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ఏం మిగులుతుంది మనకి 0.25 మిగులుతుందండి. అంటే 0.25 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుందండి 19.95 మిగులుతుందండి. ఓకే, ఇప్పుడు రెండు చూడండి 20.2 ఇంటూ 4 బై 0.25 ఇంటూ ఈ రెండు కలిపి మనకి ఎంత వస్తుంది చూడండి 19.95 కి 5 యాడ్ చేసి అనుకోండి 20 అవుతుంది. అంటే 20.2 అవుతుంది. 20.2 ఈ 20.2 ఈ 20.2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి రూట్ ఓవర్ ఉందండి లోపల టోటల్, మనం అది రాయలేదు. రూట్ ఓవర్ ఈ యొక్క మీద వెళ్ళిపోయింది చూసుకోండి. ఇది రూట్ ఓవర్ టోటల్, ఇక్కడ కూడా రూట్ ఓవర్. మనకి ఏం మిగిలిందండి ఇప్పుడు చూడండి, రూట్ ఓవర్ 4/0.25 మిగిలిందండి. 4/0.25 ఏం చేశానంటే 4 తో గురించి 4 తో మల్టిప్లై చేశానండి. అప్పుడు ఏమవుతుందండి 4 4 16 బై ఏమవుతుందండి 1 అయిపోతుందండి. 0.25 ఇంటూ 4 అంటే 100 అవుతుంది. అంటే 0.00 వస్తుంది. ఆ 00 పోతుంది అనమాట. 00 రాసుకోండి మీకు అర్థం అవడం కోసం. 2 సున్నాలు పోతాయి. అంటే ఏం మిగిలింది రూట్ ఓవర్ 16 మిగిలిందండి. రూట్ ఓవర్ 16 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4 అండి. అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అంటే ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ఇది ఏ అనుకునే అప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ అవుతుందండి. ఇక్కడ రాసుకోండి, ఇక్కడ అన్ని కూడా ఒకేలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ బి అనుకుంటే బి క్యూబ్ అవుతుందని మధ్యలో ప్లస్ ఉందండి. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని ఇచ్చాడండి. బైలో చూడండి ఇది ఏ ఇంటూ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్, ఇది ఏ ఇంటూ బి రూపంలో ఉంది కాబట్టి ఏబి అంటే మైనస్ ఏబి ప్లస్ బి ఇంటూ బిగా ఉంది కాబట్టి బి స్క్వేర్ అండి. బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఏమని రాసుకోవచ్చు అండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చండి. బై ఇదేమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుంది మనకి ఏ ప్లస్ బి మిగులుతుందండి. ఏ ప్లస్ బి ఏ అంటే ఎంత అంటే 0.051 అండి. బి అంటే ఎంత అంటే 0.041 అండి. రెండు ప్లస్ చేసినట్లయితే 2900 పాయింట్ అంటే 0.092 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుందండి. ఇటువంటి మోడల్లో ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చారండి. దీని వాల్యూ అనేది రిటర్న్ ఇలా రివర్స్ లో మనం కౌంట్ చేయాలన్నమాట. రివర్స్ లో కౌంట్ చేసినట్టు చూడండి, రూట్ ఓవర్ 49 అంటే ఎంత అంటే 7 అండి. 7 ప్లస్ 29 ఈ రెండు ప్లస్ చేసి 36 అవుతుందండి. అంటే 36 కి అంటే 36 అవుతుంది ఇది. ఈ 36 రూట్ ఓవర్ ఎంత అంటే 6 అండి. 6 ప్లస్ 9 ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే 25 అవుతుందండి. అంటే 25 అండి. 25 కి రూట్ ఓవర్ ఎంత అంటే 5 అండి. ఈ రెండు కలపండి. ఇప్పుడు 11 ప్లస్ 5 ఎంత అండి 16 వచ్చింది. 16 రూట్ ఓవర్ ఎంత అంటే 4 అండి. ఆ 4 ను 5 కలపండి అంటే 9 వస్తుంది. అంటే రూట్ ఓవర్ 9 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి, ది వాల్యూ ఆఫ్ 75.8 హోల్ స్క్వేర్ మైనస్ 55.8 హోల్ స్క్వేర్ అండి బై 20 ఇచ్చాడండి. ఇది ఎలా ఉందండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. కాబట్టి ఏమని రాయొచ్చండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చండి. ఏ మైనస్ బి అని రాయొచ్చు. అంటే ఆ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 75.8 ప్లస్ 55.8 అండి ఇంటూ 75.8 మైనస్ 55.8 అండి బై 20. ఇప్పుడు చూడండి ఈ 20 ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. ఎందుకంటే చూడండి 75 నుంచి 55 మైనస్ చేస్తే 20 కాబట్టి 20 క్యాన్సిల్ అయిపోతే రెండు ప్లస్ చేయండి ఎంత అవుతుంది చూడండి. 8 ప్లస్ 8 అంటే 16 పాయింట్ పెట్టుకోండి.
5 + 5 + 5 + 5 10 + 1 11 అంటే క్యారీ ఒకటి ఉంది కాబట్టి. నెక్స్ట్ 7 + 5 12, 12 + 1 13 అండి. 131.6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. √0.25 by 0.0009 into √0.009 by 0.36 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చూడండి. ఇక్కడ రెండింటికి √ఓవర్ ఉంది కదా, ఏం చేస్తారంటే మొత్తం టోటల్ √ఓవర్ అని తీసుకోండి. టోటల్ √ఓవర్ తీసుకున్నారండి. ఏముంది అక్కడ 0.25 ఉందండి బై 0.009 అండి ఇంటూ ఇక్కడ 0.09 అండి బై 0.36 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్లు క్యాలిక్యులేట్ చేసుకునే ముందు ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ 6 నెంబర్స్ ఉన్నాయండి. అంటే ఖచ్చితంగా కింద మాత్రమే పాయింట్ 2 నెంబర్స్ ఉండే అవకాశం ఉందండి. మిగిలినంతా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో 9 క్యాన్సిల్ అయిపోతుందండి డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే. ఓకేనండి. లేదా మీకు ఇంకా సింపుల్ గా గుర్తుంచుకుంటుంది, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయండి. అంటే ఇది మొత్తం క్యాన్సిల్ చేసేయండి. అంటే డైరెక్ట్ గా 25 అని రాసుకోవచ్చు, దీన్ని 9 అని రాసుకోవచ్చు, దీన్ని కూడా 9 అని రాసుకోవచ్చు. ఇంటూ దీన్ని మరి క్యాన్సిల్ అవ్వబడి, ఎందుకంటే పాయింట్ సరిపోవట్లేదు. ఈ కింద ఉన్న పాయింట్ దగ్గర ఉన్న 4 నెంబర్స్, ఈ పైన ఉన్న 4 నెంబర్స్ పాయింట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం మనం. అంటే పాయింట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 9 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగిలిందండి మనకి? √25 by 0.36 మిగిలిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే √25 అంటే 5 అవుతుందండి. √0.36 అంటే 0.6 అవుతుందండి. 0.6. దీన్నే మనం సింపుల్ గా రాసుకోవచ్చు అంటే 50/6 అని రాసుకోవచ్చు అండి. 66 తో చూడండి, 6 8 48 అండి. ఇంకా 2 మిగులుతుంది, 2/6 అండి. అంటే 8 and 2/6. దీన్నే మనం 8 and 1/3 అని కూడా రాసుకోవచ్చు అండి. అంటే మనకి ఏమవుతుందండి, ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇఫ్ 5416*6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏంటంటే 5416*6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ ది డిజిట్ ఎట్ స్టార్ ఈజ్ అని ఇచ్చాడండి. స్టార్ ప్లేస్ లో ఉండే డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు అండి. స్టార్ ప్లేస్ లో ఉండే డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏమవ్వచ్చో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము ఈ క్వశ్చన్ చేయడానికి చిన్న టెక్నిక్ ఉందండి ఎలిమినేషన్ చేయడానికి. ఇది ఈ ఇచ్చిన నెంబర్ అనేది, అంటే చూడండి, ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యిందని అనుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యింది అనుకోండి, అయినట్లయితే చివరి డిజిట్ 6 అండి. అంటే యూనిట్ డిజిట్ 6, దాని ముందు నెంబర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవ్వాలండి. ఈవెన్ నెంబర్ అనే అవకాశం లేదండి. ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఈవెన్ నెంబర్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదండి. ఈ విషయాన్ని మనం ఎక్కడ చెప్పుకోమంటే విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఒక వీడియో చేయడం జరిగిందండి. విచ్ వన్ ఈజ్ మన స్టార్టింగ్ లో ఉంటుంది అనమాట. విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే చెక్ చేయొచ్చు. ఆ వీడియోలో మనం దీని యొక్క రూల్స్ అనేవి ఒక 8 చెప్పడం జరిగిందండి. 8 రూల్స్ చెప్పడం, 8 కాదు 6 రూల్స్ చెప్పడం జరిగిందండి. ఈ 6 రూల్స్ కూడా మీరు తెలుసుకున్నట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే రూల్ ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి. మనకి ఈ లెసన్ లో, అంటే సింప్లిఫికేషన్ లెసన్ లో మళ్ళీ ఆ వీడియో గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు అటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. ఆ విధంగా చూసుకుంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే 6 ముందు ఆడ్ నెంబర్ ఉండాలి కాబట్టి 4 అనేది ఈవెన్ నెంబర్ కూడా ఇది కాదు, 6 అనేది ఈవెన్ నెంబర్ కూడా ఇది కాదండి. అంటే 9 అని అవ్వచ్చు, 5 అని అవ్వచ్చు అండి. మరి 9 అవుతుందో 5 అవుతుందో మనకు కరెక్ట్ కావాలి. 9 అవుతుందో 5 అవుతుందో చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ ఒక టెక్నిక్ చెప్పామండి. టోటల్ డిసమ్ అనేది మనకి ఏమవ్వాలండి, 1 4 7 9 ఏదైనా అవ్వచ్చు అండి. 1 4 7 9 ఏదైనా అవ్వచ్చు అని చెప్పాము. ఇక్కడ 9s ట్రై చేసాం అనుకోండి. 9s చేస్తే డిసమ్ ఏమవుతుందండి, 9 పోతుంది, ఈ 5 4 పోతుందండి. 1 6 7 7 + 6 అంటే 13 అంటే 4 వస్తుంది. అంటే ఇది అవ్వచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ 5s ట్రై చేసాం అనుకోండి, 5 4 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 9 అయిపోతుంది కాబట్టి తీసేయండి. 1 + 6 7 7 ప్లస్ ఇక్కడ 5 వేసాం కదండి, 7 + 5 12 12 + 6 అంటే 18 అంటే 9 అవుతుందండి. అంటే 4 పాసిబుల్ 9 పాసిబుల్ కాబట్టి మన ఆన్సర్ గుర్తుపట్టలేదు కాబట్టి ప్రాసెస్ చేసుకోవడం అండి. అంటే 2 ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయగలం కానీ ఇంకా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయలేకపోయామండి. కాబట్టి నార్మల్ ప్రాసెస్ చేయండి. 5416*6 అండి. దీనికి మనం నార్మల్ ప్రాసెస్ లో స్క్వేర్ రూట్, అంటే స్క్వేర్ రూట్ కనుక్కుంటామండి. 2 నెంబర్స్ పేరు కాబట్టి 2 నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ 54 ఉందండి, 54 తగ్గట్టుగా మనం స్క్వేర్ తీసుకోవాలండి. 7 7 49, 8 8 64 అండి. అంటే ఖచ్చితంగా 7 7 పడుతుందండి. 8 8 ఎక్కువైపోతుంది కాబట్టి 7 7 ఎంత అంటే 49 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 51 అవుతుంది. అంటే 16 డైరెక్ట్ గా దించుకోవాలి, 516 అవుతుందండి. ఇప్పుడు 7 ని డబల్ చేసినట్లయితే 14 అవుతుంది. 14 తో ఎంత పడుతుందో చూడండి. ఇక్కడ 1 వేస్తే అనుకోండి, 140 దగ్గరలో వస్తుంది. 2 వేస్తే 280, 3 వేస్తే సరిపోవచ్చేమో చూడండి. 3 వేసాం అనుకోండి,
ఏమవుతుందంటే 3 3 9 అవుతుంది. నెక్స్ట్ 3 4 12 అవుతుంది. 1 3 1 3 అండి, అంటే 4 4 4 to 9 అవుతుంది. మైనస్ చేయండి. 16 లో 9 మైనస్ చేస్తే ఎంత అండి? 7. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 8 వస్తుంది. 10 కదా, 10 నుంచి 2 మైనస్ చేస్తే 8. మళ్ళీ డైరెక్ట్ గా స్టార్ ఇక్కడ 6 దించుకోండి. ఇప్పుడు ఇది 73 డబల్ చేయండి. 73 డబల్ చేస్తే ఏమవుతుంది? 146 అవుతుంది. ఈ 146 పక్కన ఏం వేస్తే మనకు వస్తుంది చూడండి. ఇక్కడ 4 వేసాం అనుకోండి, అంటే 14 into 4 అంటే మనకి 80 దగ్గర రావట్లేదండి, కాబట్టి 6 పడొచ్చండి. ఒకసారి 6 ట్రై చేద్దాం. ఎందుకంటే 6 into 14 దగ్గరగా మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి. 6 తో 6 6 36, అంటే చివరి 6 ఉంది కాబట్టి మనం 4 కానీ 6 కానీ పడుతుందని అంచనా వేస్తాం అనమాట. 6 6 36, మరి 6 6 36 అంటే ఇక్కడ 9 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ స్టార్ ప్లేస్ ఏమొచ్చిందండి? 9 వచ్చింది. ఇక్కడ 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అలా ఫిక్స్ అయిపోవచ్చు. ఒకసారి చూద్దాం. అప్పుడు ఏమవుతుందండి? 36 39 3 అయింది. 6 తో 6 4 24, 24 ప్లస్ 3 అంటే 27, 2 6 1 6 అండి. 6 ప్లస్ 2 ఎంత అవుతుంది? 8 అవుతుందండి. అంటే 8796, అంటే ఇక్కడ స్టార్ ప్లేస్ లో 9 ఉన్నట్లయితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. కాబట్టి 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. 17 రూట్ ఓవర్ 0.081 into 0.484 by 0.0064 into 6.25 అండి. ఇప్పుడు చూడండి, పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయండి. 3 నెంబర్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేమండి. ఓకేనండి. పాయింట్ తర్వాత ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉండాలండి, అంటే సరి సంఖ్యలో అంకెలు ఉండాలన్నమాట. అంటే పాయింట్ తర్వాత సరి సంఖ్యలో సంఖ్యలు ఉండాలండి. సరి సంఖ్యలో సంఖ్యలు కాదు, అంకెలు ఉండాలి. అంటే 2 కానీ 4 కానీ 6 కానీ ఉండాలండి. ఇక్కడ దీన్ని మనం పర్ఫెక్ట్ గా రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. కానీ దీనికి ఫైండ్ అవుట్ చేయలేము, దీనికి ఫైండ్ అవుట్ చేయలేము, దీనికి ఫైండ్ అవుట్ చేయలేమండి. కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే, ఇక్కడ చూడండి, పాయింట్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ పాయింట్ 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయండి. 3 + 3 6, 4 + 2 6 అండి. అంటే పాయింట్ తర్వాత న్యూమినేటర్ లో డినామినేటర్ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. ఈక్వల్ అంటే ఏం చేస్తారంటే, పాయింట్ లేదనుకోండి, అంటే ఎలిమినేషన్ చేసింది. పాయింట్ లేదనుకున్నట్లయితే ఏమవుతుందంటే 81 ఇక్కడ అవుతుంది, ఇది 484 అవుతుంది, ఇదేమవుతుందంటే 64 అవుతుంది, ఇదేమవుతుందంటే 625 అవుతుంది. ఇప్పుడు చూడండి, రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇదేమవుతుందండి 9 అవుతుంది, ఇదేమవుతుందండి 22 అవుతుంది, ఇదేమవుతుంది 64 అంటే 8 అవుతుందండి, 625 అంటే 25 స్క్వేర్ కదండి 625. ఇప్పుడు చూడండి, ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, ఇక్కడ 2తో 2 11, 2తో 2 4 అండి. అంటే 9 11 ఎంత అంటే 99 అవుతుంది. బై 4 × 25 అంటే ఏమవుతుందంటే 100 అవుతుందండి. 99/100 అంటే ఏం రాసుకోవచ్చు? 0.99 రాసుకోవచ్చు. 0.99 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. ది సింప్లిఫై ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 900 ప్లస్ రూట్ ఓవర్ 0.09 మైనస్ రూట్ ఓవర్ 0.0000. అంటే 5 zeros 9 ఇచ్చాడండి. 5 zeros ఉన్నప్పుడు, అంటే 5 zeros 9 అంటే మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రూట్ ఓవర్ 900 వాల్యూ ఎంత అంటే 30 అండి. ప్లస్ రూట్ ఓవర్ 0.09 అంటే 9 యొక్క రూట్ ఓవర్ ఎంత అంటే 3. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? పాయింట్ ఒక నెంబర్ వస్తుందండి. ప్లస్ కాదు, ఇది మైనస్. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వేసుకోండి. మైనస్ ఇక్కడ కూడా రూట్ ఓవర్ లో 9 వాల్యూ ఉంది కాబట్టి దాని రూట్ ఓవర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయండి, అంటే రిజల్ట్ ఏమొస్తుందంటే 3 నెంబర్స్ వస్తాయండి, అంటే 0.003 వస్తుందండి. ఇప్పుడు చూడండి, రెండు మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మైనస్ చేస్తే ఇప్పుడు అన్ని చూసినట్లు 30 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఉందండి. 3 నుంచి 0.003 మైనస్ చేయాలండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. లేదా డీసమ్ చేసుకోవచ్చు. డీసమ్ చేసుకున్నట్లయితే 333 అంటే 9 వస్తుంది. 9 అంటే ఇక్కడ 9 రావట్లేదు, మరి చూసుకోండి. 9 రావట్లేదు, 9 పోయింది, 3 వచ్చిందండి. ఇక్కడ డీసమ్ 9 రాదండి, ఎందుకంటే దీని డీసమ్ 3 అండి, దీని డీసమ్ 3 అండి. అంటే ప్లస్ 3 + 3 అంటే 6 అవుతుంది. 6 - 3 అంటే 3 అవుతుంది టోటల్ డీసమ్. కాబట్టి 3 సరిపోయింది. ఇక్కడ కూడా 3 వస్తుంది. మరి అలాగైతే డీసమ్ ప్రకారం మనం చేయలేము. ఒకసారి చూడండి, మైనస్ చేసేయండి. ఏముంది? 30 + 0.3 ఏమవుతుందండి? 30.3 అవుతుందండి. అంటే పక్కన 3 సున్నాలు పెట్టుకోండి. కాకపోతే పెట్టుకొని ఇప్పుడు దీని నుంచి ఇది మైనస్ చేసేయండి. 0.003
3 అండి. మైనస్ చేసినట్లయితే ఇక్కడ 10 నుంచి 3 మైనస్ చేసి 7 అవుతుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుందండి. ఇది 30 అండి. 30 పాయింట్ ఏమవుతుందంటే 297 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19, 0.009 into 0.036 into 0.0016 into 0.08 అండి బై 0.002 into 0.0008 into 0.000 into 02 అండి. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయండి, ఇక్కడ 2 అండి. మొత్తం ఎన్ని చూడండి, 3 3 3 9, 9 ప్లస్ 2 అంటే 11 ఉన్నాయండి. కింద ఎన్ని చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. 3 + 4 7 అవుతుంది, 7 + 4 11 అవుతుంది. ఇక్కడ కూడా 11 అవుతుందండి. అంటే పాయింట్ తర్వాత 11 11 రెండు ఈక్వల్ కాబట్టి పాయింట్ లేదనుకోండి. లేదనుకున్నట్లయితే దట్ ఇంప్లైజ్ ఏమవుతుందండి, 9 into 36 into 16 into 8 అవుతుందండి బై ఇక్కడ ఏమవుతుందండి 2 into 8 into 2 అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, 8తో చూస్తే 8 1 8 2 అండి. నెక్స్ట్ ఈ 2 అంటే 8 2 16, 16 క్యాన్సిల్ అయిపోయిందండి. 2తో 2 4 క్యాన్సిల్ అయిపోతుందండి. 9 4 ఎంత అండి, 36 అంటే 36 into 36 వస్తుందండి. 36 into 36 వచ్చిందండి. ఇప్పుడు దీనికి రూట్ ఓవర్ ఉంది కాబట్టి దీనికి కూడా రూట్ ఓవర్ వస్తుంది. దీనికి రూట్ ఓవర్ 36 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుందంటే 36 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. రూట్ ఓవర్ 1 and 1/4 into 64/125 into 1.44 అని ఇచ్చారండి. ఈజ్ ఈక్వల్ టు అంటే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎంత అవుతుందో చూడండి ఒకసారి. రూట్ ఓవర్ ఉంది కాబట్టి రూట్ ఓవర్ 1 and 1/5 ఏమని రాసుకోవచ్చు అంటే 5/4 అని రాసుకోవచ్చు అండి, ఇంటూ 64/125 అండి. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 144/100 అని రాసుకోండి. ఇప్పుడు చూడండి, 4తో చూసుకున్నట్లయితే 4తో 4 1 4 6 అండి, అంటే 16 క్యాన్సిల్ అవుతుంది. 5తో 5 25 అండి. ఓకేనండి. 16 ఇంటూ మనకు 144 వస్తుంది. రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్ ఓవర్ 16 ఎంత అంటే 4 అండి, రూట్ ఓవర్ 144 అంటే 12 అండి, మరి రూట్ ఓవర్ 25 అంటే 5 అండి, రూట్ ఓవర్ 100 అంటే 10 అండి. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే లేదండి. ఓకే, మనకి ఎంత వచ్చింది చూడండి. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేసాను, 2 2 2తో 2 5 అండి. మనకి ఏమవుతుందండి, 2 into 12 అంటే 24 అవుతుంది. 24/5 into 5 అంటే 25 అవుతుంది. అంటే 24/25 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 24/25 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకేనండి, ఇప్పుడు వరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మన గణేష్ స్టడీ సెంటర్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అయితే మనకి ఆల్రెడీ గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది డిజైన్ అయిపోయిందండి. గణేష్ స్టడీ సెంటర్ నేమ్తో మనకి యాప్ అనేది డిజైన్ అయిపోయింది. ఈ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో మనకు 1 డేలో అంటే మనం ట్రైనింగ్ తీసుకున్నాక మన ప్లే స్టోర్లో పెట్టేస్తాను. దాని లింక్ అనేది మీకు అన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా పంపడం జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్ అనేవి కూడా చూడండి. ఓకేనండి, యాప్ డౌన్లోడ్ చేసుకుని మన వీడియోస్ చూడండి. ఇప్పటి వరకు గణేష్ స్టడీ సెంటర్లు ఎవరైతే పేజెస్ ఉన్నారో వాళ్ళు మాత్రం అంటే మనకి 15 వరకు అవకాశం ఇస్తున్నాను నేను. 15/7/2020 వరకు ఎవరైతే మనకి గణేష్ స్టడీ సెంటర్లో అర్థమెటిక్ క్లాసెస్ అనేవి తీసుకుంటారో, అర్థమెటిక్ క్లాసెస్ అనేవి పే చేశారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. ఇప్పుడు ఈ 15/7/2020 అంటే 16 నుంచి పే చేసిన వాళ్ళకి 1 year వ్యాలిడిటీ మాత్రం ఉంటుందండి. ఓకేనండి, ఎందుకంటే మనకి యాప్ అనేది 1 year వ్యాలిడిటీతో డిజైన్ చేయబడిందండి. మనకి ఆ యాప్ పర్మిషన్స్ అనేవి ఈ 15/7/2020 వరకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ లాగిన్ ఐడి అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో లాగిన్ ఇస్తున్నామండి. తర్వాత మనకి ఇందులో యాక్షన్ అవ్వదండి, ఎందుకంటే ఆ లాగిన్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. మనకి 16 నుంచి మళ్ళీ పేమెంట్స్ అన్ని కూడా మన యాప్లో పే చేయాల్సి ఉంటుంది. యాప్లోనే పే చేయాల్సి ఉంటుందండి పేమెంట్స్. అప్పుడు మీకు ఆటోమేటిక్గా 1 year డిఫాల్ట్గా తీసుకుంటుంది. అంటే మీరు పే చేసిన రోజునే మీకు ఆ వీడియోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి వీలున్నంత త్వరగా ఎవరైతే ఇప్పుడు అర్థమెటిక్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ కానీ న్యూ కానీ కిరణ్ పబ్లికేషన్ కానీ ఏవైతే కావాలనుకుంటున్నారో వీలున్నంత త్వరగా పే చేసినట్లయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ దొరుకుతుందండి. ఓకేనండి, లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీకు 1 year అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు పే చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది అవుతుందండి.
ఆ దృష్టిలో మీకు చెప్తున్నాను. కాబట్టి వీలున్నంత తొందరగా ఈ 15/7/20 తేదీ లోపల మీరు పే చేసినట్లయితే మీకు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి ఆలోచించండి. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందంటేనే ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఎవరికైనా ఈ వీడియోస్ కావాలనుకుంటే మనకి నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ ఇది గణేష్ సార్ 8985020648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.